శబ్దాన్ని ఉరి తీయలేరు, శబ్దాన్ని జైల్లో పెట్టలేరు. శబ్దానికి రంగు, రుచి, వాసన, కులం, మతం లేదు. శబ్దం శబ్దమే. అది కోటి తరంగాలై కదిలిస్తుంది. అది జ్ఞానాన్ని ప్రజ్ఞగా మారుస్తుంది. ఆ ప్రజ్ఞ నుండి ప్రపంచాన్ని చూడమంటుంది. అలా కొమ్మలు ఊగినప్పుడు, నది పారినప్పుడు, పక్షులు శబ్దం ఇచ్చినప్పుడు అనేక రాగాలతో శబ్దం వస్తుంది. ఇలా ఇప్పుడు మీకు వినిపిస్తున్నాను జనం శబ్దం, నేచర్ శబ్దం. నాలో నగానల్లో నగాలో ఓ అరేలో నగానల్లో నగాలో ఓ నగాలో నరేలో గద్దర్ అంటే ప్రపంచానికి పరిచయం అక్కర్లేదు. గద్దర్ పాట అంటే ముసలి ముతక దగ్గర నుంచి పేద గొప్ప అనే తేడా లేకుండా, పల్లె ఎక్కడ పట్టణం అనే తేడా లేకుండా అందరూ ఒళ్ళు గగుర్చి పొడిచే స్థాయిలో మీ పాటను ఇష్టపడుతుంటారు కదా. మీ పాటకి ప్రాణం ఏంటి అసలు? పాట అంటే శబ్దము ఏదైతుందో ఆ ఉట్టి శబ్దానికి కొంతవరకు చెవును పట్టుకోగలదు. పక్షుల శబ్దం గాని, నదుల శబ్దం గాని, ఏ శబ్దమైనా గాని ఆ శబ్దంలో నీకు కొన్ని అక్షరాలు పొదిగినప్పుడు, పదంగా మారినప్పుడు, ఆ పాట ఆ శబ్దం అయినప్పుడే చెవు పట్టుకుంటుంది. ఆ చెవును పట్టుకున్నది అది జ్ఞానాన్ని ప్రశ్నించేటట్టు ఆలోచింపజేసినప్పుడు ఇంకా బాగా పట్టుకుంటుంది. కానీ అదే పాట, అదే శబ్దం, అదే నృత్యం, అదే డాన్స్ తన జీవితాన్ని ఏదో తిరగవేసినట్టు, చూసినట్టు అనిపించినప్పుడు చాలా బాగుంటుంది. అందుగురించే మనము ఒకసారి ఉట్టి పాట తీసుకుందాం, ప్రజల పాట. గుజిమల్లె పూలో గుజిమల్లె పూలో సికటమ్మ వెనలమ్మ అక్క చెల్లండే గుజిమల్లె పూలో గుజిమల్లె పూలో గుజిమల్లె పూలో సికటమ్మ వెనలమ్మ అక్క చెల్లండే గుజిమల్లె పూలో గుజిమల్లె పూలో గుజిమల్లె పూలో సికటమ్మకున్నది సింపుల గుడిసే, వెన్నెలమ్మకున్నది వెండి మేడాలు. ఒకరోజు అక్కను సెల్ల చూడొచ్చే, గుడిసె రంధ్రము నుండి సెల్లేను చూసే, చీకటి గుడిసెల్లో వెన్నెల పూసే. దిస్ ఇస్ వాట్ అంటే ప్రజల పాట, ప్రజల జీవితం. ఎవరైతే వాళ్ళ జీవితం, వాళ్ళ బాణి, వాళ్ళ రాగంలో చేసుకున్నారో వాళ్ళకి ఏ సంగీతం రాదు, ఏ మ్యూజిక్ రాదు, ఏ ఇన్స్టిట్యూషన్లో సరిగమ పద్ధతులు నేర్చుకోలే, ఎక్కడ నాటకము, నాట్య, డ్రామా, డాన్స్ నేర్చుకోలే. కానీ వాళ్ళ జీవితంలో నుంచి లయబద్ధంగా వస్తారు. నేను కూడా వాళ్ళ జీవితం, వాళ్ళ భాష, వాళ్ళ బాణి, వాళ్ళ మాట అన్నిటిని తీసుకున్నాను. అంతేకాదు శబ్దం తిరుగుబాటు చేయాలని చెప్పాను. అందుగురించే నేను యాడ్ చేసింది కొత్తేమి కాదు. కాబట్టి నా పాటలు వాళ్ళ జీవితమే చెప్పి, వాళ్ళ బాణి, వాళ్ళ భాష, వాళ్ళ మాటలే చెప్పి, వాళ్ళ జీవితాన్ని కదిలింపజేసి మీ కన్నీళ్లను తుడుచుకోవడానికి మీరు ఎందుకు తిరుగుబాటు చేయరని చెప్తా. అందుకోసం నా పాట అంటే వాళ్ళకి ఇష్టం. ఎక్కడ ఏ సందర్భంలో చూసినా దానికి తగ్గట్టు పాట అల్లేస్తారు అప్పటికప్పుడే. ఆసుగా మీకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి అసలు? అసలు ప్రజల పాట అంటేనే అల్లడం. ప్రజల పాట అంటేనంటే ఒక బాణి అనుకొని అల్లుతూ ఉంటారు. ప్రజలు చాలా చక్కగా అల్లుతుంటారు పని వెళ్ళేటప్పుడు. నల్లని రేగడి ఇరువలదుండి దున్నిన రేగల్లో నువ్వులు జల్లి, నున్నటి బండ మీద నువ్వులెండబోసి, ఎండిన నువ్వులు గాన్గులో వేసి, గానుక్కు 2 ఏన్గులు గట్టి వచ్చెనమ్మ నూనె, కమ్మని నూనె, కమ్మని నూనె, కల్తీ లేని నూనె. ఆ కంటిన్యూటీ ఉంటాయన్నమాట. అట్లనే ప్రజల యొక్క స్టైల్ మనం తీసుకున్నాం. ప్రజల స్టైల్ తీసుకొని ప్రజలకు వాళ్ళకి చెప్పే దాంట్లో చూస్తివా పోచన్న, ఇంటివా ఇదన్న, ఓహో చూస్తివా పోచన్న, కొంపలు కూల్చేటోడు పోయి కొంపలు కాల్చేటోడు వచ్చే. అంటే చంద్రబాబు నాయుడు దిగంగానే
వైఎస్ రాజశేఖర్ రాగానే పాడిన ఫస్ట్ పాట. అక్కడ వాళ్ళు మీరు మన్న అంటే కొంపలు కూల్చేటోడు ఉంటే కనీసం ఏమైనా మిగులుతాయి కట్టెలు, వీడు కొంపలు కాల్చేటోడు వచ్చిండు అని చెప్పాను. అక్కడ బూడిద ఏం మిగలేదని. సో అట్లా మీకు చాలా చిన్న చిన్న విషయాల మీద రాస్తా. ఈ స్కూల్ పోయిన తర్వాత మ్యాథ్స్ చెప్పాలనుకున్నాం. 1 2 3 4 5 6 7 8 9 0 ఓహో వీటినే అంకెలంటారండి, ఓహో వీటితోనే సంఖ్యలైతాయండి. 1 2 3 4 5 అట్లా ఆ సబ్జెక్టును చూడని ఒక ట్యూన్ అనుకుంటా. చలిజరం వచ్చింది అక్క చలిజరం వచ్చింది, కడుపుల పేగులు గడగడం అనుకుతూ కాళ్ళు చేతులు అని మలేరియా గురించి రాస్తా. గిరగిర గిరగిర తిరుగుతుంది నెత్తి మీద ఫ్యాను, ఆ ఫ్యాన్ తీసుకోండి. గిరగిర గిరగిర తిరుగుతుంది నెత్తి మీద ఫ్యాను, బిరబిర బిరబిర తిరుగుతుంది నెత్తి మీద ఫ్యాను, వేలాడి తిరుగుతుంది నిలుసుండి తిరుగుతుంది కూసుండి తిరుగుతుంది, గోల్ గోల్ తిరిగిన గాని గోల్ మహల్ చెయ్యానంది, గిరగిర గిర తిరుగుతుంది నెత్తి మీద ఫ్యాను, ఎండిన రెక్కలనేమో పంకాగా పెట్టుకుంది, మండిన గుండెనేమో గడ్డాగా పెట్టుకుంది, చిందిన నెత్తురునంతా పెయింటింగుగా పూసుకుంది. అట్లా నీకు ఒక చీపురు గట్ట మీద, ఒక ఫ్యాన్ మీద, ఫ్యాన్ మీద, ఒక లాట్రిన్ మీద, ఒక చెప్పు మీద కిర్రు కర్రు చెప్పునో జమ్మ, ఈ మనిషి కాళ్లకు మెత్తనైనా పరుపునో జమ్మ. అట్లా చెప్పుకుంటా పోయి లాస్ట్ చెప్తా. అణిగిపడ్డా చెప్పునేమో ఆత్మ గౌరవమాని లేసే, చీతు అనే కొడుకులాను కాళ్ళ చెప్పు చేతికొచ్చి మూతి పళ్ళు ఇరగగొట్టే, కిర్రు కర్రు చెప్పునో జమ్మ అటు తీసుకెళ్తా. ఎటైనా కానీ కాళ్లకు బంత్ అందిందంటే నాకు గోల్ కొట్టేసేస్తా. అందు గురించే ప్రజల జీవితము, ప్రజల నాడి, ప్రజల బాణి, ప్రజలు సృష్టికర్తలు, ప్రజలు నిజమైన జ్ఞానులు అన్నవానికి గుర్తించిన వాని కాబట్టి వాళ్ళ శిష్యరీకం చేయడం వల్ల నేర్చుకున్నాను. ఎవరు ఈ సంగీతాలు మ్యూజిక్ పాటలు రాసిన వాళ్ళు ఏది సృష్టించలే. అసలు అక్షరం రాని 190 మందే నీకు కుండ చేశాడు. వాడి పోయి కుండ ఎట్లా చేయవలను, మట్టి ఎట్లా చేయవలను చేయలే. బట్ట నేసిన వాడు పోయి నీకు కాలేజీలలో చదివి బట్టలు నేయడే, ప్రపంచాన్ని చదివినవాడు. అందుగురించే వాళ్ళ బాణిని ఒక ట్యూన్ ఎన్నుకొని రాస్తా. అయితే నా పాటలలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే రాజును ప్రశ్నిస్తా. భలేగుందిరా మన అసెంబ్లీ, భలే భలే భలేగుందిరా మన అసెంబ్లీ, అటోడు ఇటు కూసుండు ఇటోడు అటు కూసుండు, వారి నోట వీరి మాట వీరి నోట వారి మాట, ఓట్లేసినొల్ల నోట్లే మట్టి గడ్డల మూట, భలేగుందిరో మన అసెంబ్లీ. అలా అసెంబ్లీ చూడగానే ఆ పాఠాలు వచ్చేస్తాం.